ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సి విటమిన్ కోసం మీతో చెప్పాలనుకుంటున్నానండి. రెగ్యులర్గా మనం సి విటమిన్ అనేది తీసుకున్నట్టుగైతే స్కిన్లో చాలా మంచి గ్లో వస్తుందండి. మనమైతే రెగ్యులర్గా తీసుకోలేము కదండి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరండి. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే మనకి మెడికల్ షాప్లో ఎక్కువగా అవైలబుల్గా దొరికేది సి విటమిన్ అండి. మీకు ఇప్పుడు నేను చూపించాను కదండి, అది ట్యాబ్లెట్ అండి. మనకి 24th 25, 26 ఎంతో అది తీసుకుంటారండి. అది మనకి 2 రూపీస్ 3 రూపీస్ పడుతుంది. చాలా అవైలబుల్గా మనకు దొరుకుతుందండి. మనం రెగ్యులర్గా అది ఒక చాక్లెట్ లాగా మనం చప్పరించినట్టుగా అయితే మనకి సి విటమిన్ అనేది కొంతవరకు అందుతుందండి. అలాగే హెయిర్కి కూడా బాగుంటుంది, స్కిన్కి బాగుంటుంది, హెల్దీగా ఉంటుందండి స్కిన్. నేనైతే చామల ఛాయగా ఉంటాను, పెద్ద వైట్ అయితే కాదండి. అయితే అది నేను రెగ్యులర్గా రాసిన నుండి చిన్న చిన్న బొంగు మచ్చలు లాంటివి గట్రా నాకు ఇక్కడ ఇవ్వండి. ఇది కనిపిస్తుందా? ఇది డార్క్ గా ఉండేదండి ఒకప్పుడు. నేను అది యూజ్ చేసేటప్పుడు నాకైతే ఇలాంటి మచ్చలు ఇక్కడ ఎక్కువగా మచ్చలు ఉండేయండి. అది నేను నైట్ పడుకునేటప్పుడు బాగా రాసేదాన్నండి. రాసేటప్పుడు అది నాకు బాగా రిజల్ట్ అయితే నాకు వచ్చింది. అందుకే మళ్ళీ రివ్యూ ఇచ్చానండి మీకు. ఓకేనా? ఎవరైనా చామల ఛాయగా ఉన్నట్టుగా అయితే తెల్లగా వచ్చేస్తారని అయితే నేను చెప్పనండి. కొంచెం బెటర్గా అనేది మనకి కనిపిస్తుంది, మంచిది కూడా. ఓకేనా? జెన్యున్ గా చెప్పాలి కదా, ఏదైనా చెప్పినా సొల్లు అయితే చెప్పకూడదు కదా. అందువల్ల నేనైతే అది కొంచెం డస్ట్ అనేది మనకి పోతుంది, కొంచెం గ్లోగా కనిపిస్తుందండి. ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి. కాకపోతే ఈ హోమ్ రెమెడీస్ వల్ల ఎక్కువగా వచ్చేస్తే మరి ఎన్నో వేలలో ఉన్నాయండి కాస్మెటిక్స్ కంపెనీస్, అవన్నీ మూతపడిపోవాల్సిందండి. అలాగని నేను ఇది కూడా తక్కువ చేసి మాట్లాడలేదండి. చాలా తక్కువ అంటే 100%లో ఒక 50% వరకు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. ఏదైనా సరే మనం ఒక్క రోజు రాస్తే ఆ గ్లో అనేది రాదు. ఏదైనా సరే మనం రెగ్యులర్ గా పాటించాలి. ఇప్పుడు నేను రాసేసాను వచ్చేసిందా అంటే కాదండి. రెగ్యులర్ గా ఏదైనా సరే మనం యూజ్ చేయాలండి. రెగ్యులర్ గా యూజ్ చేస్తే దాని రిజల్ట్ వస్తుంది. కనీసం 10 నుండి 15 రోజులైనా సరే మీరు వాడండి, చాలా బాగుంటుంది. ఏ ప్యాక్ అయినా సరే ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే నైట్ పూట సజెషన్ ఇస్తున్నానండి. నేను నైట్ పూట వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అలానే మనం పై పూతలు ఎన్ని పూసినా వేస్ట్ అండి. మనం అనేది ఇంటర్నల్ గా ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోవాలి, ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి, మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి, పప్పు దినుసులు తీసుకోవాలి. మనకి ఎంత క్యాలరీస్, రోజుకి ఎంత క్యాలరీస్ కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది మనం దానిపై డిపెండ్ అయి ఉంటుంది. అలాగే హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి కూడా ఈ సి విటమిన్ అనేది చాలా హెల్పింగ్ అవుతుందండి. మనం రోజుకు ఒక టాబ్లెట్ మనం చప్పరిస్తూ, అంటే చాక్లెట్ ఎలా చప్పరిస్తామో అలా చప్పరిస్తూ ఊసిపోయినట్టుగా వంట చేసినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నట్టుగా మనం అది తింటుంటే మనకు కొంత వస్తుందండి. నా సజెషన్ ఇస్తున్నాను, నేను అలానే చేస్తాను. ఓకేనా? అయితే వీడియోకి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇవ్వండి సి విటమిన్స్ అండి. ఈ ట్యాబ్లెట్స్ అనేవి ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గా దొరుకుతాయండి. ఇవి తెచ్చి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, ఫేస్ చేసుకోవచ్చు అండి, ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. నేను ఎలా వేస్తున్నానో ఏంటో మీరు చూడండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో కొంచెం తేనె అనేది వేసుకున్నానండి. తేనె వేసుకున్న తర్వాత మనం అలోవెరా, ఫ్రెష్ అలోవెరా డైరెక్ట్గా అయితే వేయొద్దండి. మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరికే అలోవెరా అయితే వేయండి. మనకి అలోవెరా అనేది డైరెక్ట్గా వేసినట్టుగా అయితే మనకి కొంతమందికి రిజల్ట్ వస్తుంది, కొంతమంది బ్లాక్ అయిపోతారండి. ఓకేనా? ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ నేను తీసుకున్నాను. ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ అలా ఉంచి కొంచెం మనం పొడి చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా ఆ ట్యాబ్లెట్లోనే కొంచెం ఇలా కొట్టినట్టుగా అయితే మనకి పొడి అయిపోతుందండి. ఓకేనా? ఈ పొడి వేసుకున్న తర్వాత మనం దానిలో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్గా చేయండి, మీరు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకైతే సూపర్ రిజల్ట్ వచ్చింది. ఓకేనా? ఇగోండి, ఈ విధంగా ఈ పౌడర్ అనేది మనము హనీలో కలుపుకోవాలండి. ఇది మనకి డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుందండి. ఓకేనా? ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు అలోవెరా అనేది మనము మార్కెట్లో దొరికే అలోవెరా మనకి కావాలి. డైరెక్ట్గా మీరు చెట్టు నుండి కోసిన అలోవెరా అయితే వేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా అనేది మనం చెట్టు నుండి కోసింది కూడా ముఖానికి అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? హెడ్కి అయితే ఓకే, కానీ ఫేస్కి అయితే పెట్టొద్దు. ఓకేనా? ఇది చక్కగా మిక్స్ అయినంత వరకు నీట్గా కలుపుకోవాలండి, దేనిలో స్ప్రెడ్ అయినంత వరకు. ఓకేనా? ఇలా కలుపుకోవాలి.
అయితే ముందుగా ఈ ప్యాక్ వేసే ముందు నేను ముందుగా రోజ్ వాటర్ని చూడండి, నా ఫేస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్ గా. చూడండి ఎలా ఉందో. నేను 10 days నుండి ఇది వాడుతున్నానండి. ఆ తర్వాత మీకు రివ్యూ ఇచ్చాను. ముందుగా రోజ్ వాటర్ తో నీట్ గా మనం తుడుచుకోవాలండి ఫేస్ ని. ఓకేనా? ఏ ప్యాక్ వేసినా సరే మనం డస్ట్ అనేది తీసేసుకోవాలి ఫేస్ నుంచి. ఒక 40+ వాళ్ళకి ఇది చాలా మంచి రెమెడీ అండి, బాగుంటుంది. ఓకేనా? బొంగు మచ్చలు పోతాయి, ఆ తర్వాత స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా పోతాయండి. చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా? మెడకి అంతకి మనము చక్కగా ట్యాన్ అనేది తీసేసుకోవాలండి. వారానికి ఏదో ఒక ప్యాక్ వేస్తూ ఉండాలి. ఒక టమాటా పండు అయినా సరే మనం రాస్తూ ఒక శనగపిండి ప్యాక్ అయినా వేసుకోవాలండి. మన హెల్దీగా ఉంటుంది మన స్కిన్ అనేది. ఓకేనా? ఇక ఫ్రెండ్స్, నేను రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది కలిపిసుకున్నాం కదా, ఇది ఏం చేయాలంటే చక్కగా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఏ ప్యాక్ వేసినా ఈ డైరెక్షన్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము పైకేని ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ రాదండి. ఓకేనా? రాసిన తర్వాత మసాజ్ ఇస్తూ ఉండాలండి. ఒక 10 minutes మనం మసాజ్ ఇవ్వాలండి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఎక్కువ అయితే ఇలా రుద్దొద్దండి, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది మన స్కిన్ అనేది. ఇదండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఇలాగా మనం మసాజ్ ఇస్తూ మనం 10 minutes ఉంచుకోవాలండి ఫేస్ కి. 10 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. నేను 10 minutes తర్వాత వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఆరినట్టుగా ఉంది. 10 minutes అయిపోయిందండి. ఇప్పుడు నేను వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా గ్లోకి వచ్చింది అనేది. ఫ్రెండ్స్ ఇగోండి, చూసారండి మొదటిసారికి నాకు స్కిన్ ఎలా ఉందో, డల్ గా ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ అనేవి చాలా ఈజీగా పోతాయండి. మీరు డైలీగా ఒక 10 days ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుస్తుంది. చూసారా? చూడండి స్కిన్ ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చూడండి. ఫస్ట్ నేను ప్యాక్ వేయకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కనిపెట్టారా? నాకైతే చాలా మంచి ఇన్స్టెంట్ గ్లో వచ్చినట్టుగా నాకు అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?